నాకు రూమ్ రెంట్ ఉంది, నాకు రావడానికి పోవడానికి చార్జెస్ అయితే ఇవ్వాలి కదా, అంత అవసరం లేదు. వీలైనంత తక్కువ ప్యాకేజ్ లో క్యాండిడేట్ ని సెలెక్ట్ చేయాలని హెచ్ఆర్ అనుకుంటే వీలైనంత ఎక్కువ ప్యాకేజ్ కి కంపెనీలో ఎక్కాలని మీరు అనుకోవాలి. కానీ ఎలా చెప్తావా? ప్రతి ఇంటర్వ్యూలో లాస్ట్ లో అడిగే క్వశ్చన్ సాలరీ ఎక్స్పెక్టేషన్స్. ఇక్కడ చాలా మంది చాలా నష్టపోతూ ఉంటారు. మీరు వర్క్ చేసినంత కాలం నష్టపోతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మీకు ఇవ్వడానికి ఉన్న బడ్జెట్ 25,000 అనుకుంటే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే నోరు తెరిచి 15, 16 ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని చెప్పేస్తే వాళ్ళకి అర్థమైపోద్ది వీళ్ళకి అవసరం ఉంది చాలా గట్టిగా, ఎంతకైనా పనిచేసేటట్టు ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వి విల్ గివ్ యూ 13,000 అని చెప్పేసి అంటారు. ఓకేనా? అప్పుడు మీరు 13, 15, నాకు రూమ్ రెంట్ ఉంది, నాకు రావడానికి పోవడానికి చార్జెస్ అయితే ఇవ్వాలి కదా, అంత అవసరం లేదు. ఎట్లయినా పడు, నువ్వు పాక్కుంటా పోతావా డెక్కుంటా పోతావా అవసరం లేదు వాళ్ళకి. అదంతా వాళ్ళకు ఒక పని మనిషి కావాలి, దట్స్ ఇట్. ఓకే, మీరు ఇక్కడ తడబడద్దు. ఫస్ట్ మీరు ఏం అడగాలి మరి అంటే మీ బడ్జెట్ ఎంత అని చెప్పేసి అడగండి. చాలా వరకు అయితే చెప్పేస్తారు, ఓకే మా బడ్జెట్ 25,000 ఉంది అని చెప్పేసి. అప్పుడు 25,000, ఓకే నేను 30,000 వరకు ఎక్స్పెక్ట్ చేశాను, బట్ 25,000 అంటే ఓకే ఫర్ నౌ ఐ జాయిన్ అని చెప్పేసి మీరు కూడా అంత అవసరం లేదులే నాకు కానీ జాయిన్ అయిపోతున్నా అన్నట్టు ఓకే చెప్పేయండి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు రివీల్ చేయట్లేరు, మేము బడ్జెట్ రివీల్ చేయలేము, మీరు 13,000 కి చేయగలుగుతారా అని చెప్పేస్తే వాళ్ళు మిమ్మల్ని తక్కువకి తీసుకోవాలి. వాళ్ళ పని ఒకటే, వీలైనంత తక్కువ ప్యాకేజ్ ఇవ్వాలి క్యాండిడేట్ కి అని. మీ పని ఏంది, వీలైనంత ఎక్కువ ప్యాకేజ్ తీసుకోవాలి కంపెనీ నుంచి అని. ఓకేనా? ఇదొక్కటే మైండ్ లో పెట్టుకోండి. ఎంత అడుగుతారో అడగండి, ఏం అవసరం లేదు, మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మీరు పని చేయడానికి వెళ్తుర్రు, మీరు మీ కష్టానికి ఫలితం అడుగుతుర్రు అంతే. ఓకేనా? అయితే ఒకటి బడ్జెట్ అడగండి. బడ్జెట్ రివీల్ చేయకపోతే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు ఆనెస్ట్ గా ఒక 15,000 ఇస్తారేమో ఈ వర్క్ కి అని అనుకుంటే 20 అడగండి. ఓకేనా? 20 అడిగితే వాళ్ళకి అప్పుడు అర్థమైంది, నా బడ్జెట్ 25 ఉంది, వీడు 20 అడుగుతుండు కదా, ఓకే కొంచెం అటు ఇటు చేసి ఒక 18 వరకు అయినా లాగుదామని చెప్పేసి అప్పుడు 18 కి వస్తారు. మీరు ముందే 15 అంటే 13 కి పోతారు. ఓకే, అర్థమైందా? మీరు దాదాపు 5,000 లాస్ అయిపోయారు అనమాట నెగోషియేషన్ చేయకపోవడం వల్ల. కూరగాయలకే బేరం ఆడుతున్నారు ఇక్కడ. మీరు ప్రతిరోజు పని చేస్తారు, దీనికి బేరం ఆడడంలో తప్పు లేదేమో. ఓకేనా? మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ వేకెన్సీస్ గురించి డైలీ అప్డేట్స్ పెడతాం అనుకుంటున్నాను. మన వీడియోస్ కి వచ్చే రెస్పాన్స్ ని బట్టి మనం డిసైడ్ చేస్తున్నాం. అయితే నేను ప్రతిరోజు షార్ట్స్ అప్లోడ్ చేయబోతున్నాను. దాంట్లో ఏ ఏరియాలో జాబ్ వేకెన్సీ ఉంది, ఏ కంపెనీలో ఉంది, ఏ డివిజన్ లో ఉంది, ఆ మేనేజర్ కాంటాక్ట్ నెంబర్, ఇలాంటి డీటెయిల్స్ అన్ని నేను ఇస్తాను. మీకు సూటబుల్ అనిపిస్తే మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ఇంటర్వ్యూ అయిపోతుంది, మొత్తం మీ చేతిలోనే ఉంటుంది దాని తర్వాత. ఓకే, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నిమ్మలంగా చూసుకుందాంలే అనుకుంటే నేను అప్లోడ్ చేసిన 2-3 రోజులకు మీకు కనిపిస్తుంది. అప్పట్లోపు వేరే వాళ్ళు జాబ్ కూడా కొట్టేస్తారు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లియర్ చేద్దాం. థ్యాంక్ యూ.